తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. ఏపీ తెలంగాణ అభివృద్ధిలో పోటీ పడాలి. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయి. కంటోన్మెంట్ లో గెలిపించి ప్రజలు మరొక సీట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఏదైతే మరి ఆంధ్రాలో చంద్రబాబు ఘన విజయం సాధించిండో, మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ గతంలో ఒకటే పార్టీలో ఉండే పనిచేశారు కాబట్టి మరి అక్కడ కూడా భారీ మెజార్టీ సాధించి ఇప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి విషయం చెప్పినట్టు కనబడతా ఉన్నది. మరి ఇక రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధితో పోటీ పడాలా, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలా అనే విధంగా మాట్లాడినట్టు మనకు కనబడతా ఉన్నది. అట్లనే ఇదేదో కంటోన్మెంట్ లాస్యనందిత యాక్సిడెంట్ లో మరణించారో, మరి అందులో అది బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి గెలిచిండు. మరి మరొక సీటు అందించినందుకు ప్రజలకు కృతజ్ఞత చెప్పినట్టు తెలుస్తా ఉన్నది. తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనని, ఏపీ తెలంగాణ అభివృద్ధిలో పోటీ పడాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో తెలుగుదేశం ఘన విజయం సాధించడంతో ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నందున ఆయనతో కాసేపు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే చూస్తా ఉన్నాము ఇక రాబోయే రోజుల్లో ఏ విషయాలున్న రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకోవాలా, సత్సంబంధం ఉండాలా, అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పేసి నిన్న ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో. అంటే ఇద్దరు, అక్కడ గురు ఇక్కడ శిష్యుడు, ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో పనిచేశారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో వీళ్ళ నేతృత్వం ఎట్లుంటుందో మనం చూడాల్సి ఉన్నది.